ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ హోపనోపనో ట్రైనర్ హారిక గారు ఉన్నారు. వీతో ఈ రోజు కొన్ని విషయాలు మాట్లాడదాం. హలో అండి హారిక గారు, నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు బేసిక్ డౌట్ అందరికీ వచ్చేది, ఫస్ట్ మేనిఫెస్టేషన్ అనగానే కూడా అందరికీ డౌట్ వచ్చేది ఏంటి అంటే, మేనిఫెస్టేషన్ అయితే మరి ఇంట్లో కూర్చొని అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ లేదంటే మేనిఫెస్ట్ చేసేసుకొని మనము చేసేసుకోవచ్చు. మరి వర్క్ చేయడం ఎందుకు, పని చేయడం దేనికి? ఎందుకు అంటే నార్మల్గా ఇప్పుడు అందరూ కూడా మనకి ఏమంటారు, ఏదన్నా జరిగితే నీ కర్మలా ఉందేమో, నువ్వు దాన్ని ఫేస్ చేస్తున్నావు, లేదంటే నీకు హెల్త్ బాగాలేదనో, లేదంటే నీకు డబ్బులు రాకపోయినా కానీ ఏంటంటే నీకు లాస్ట్ జన్మలో ఏదో చేసుకున్నావు, ఆ కర్మ ప్రకారమే నీకు ఇప్పుడు ఇది అనుభవిస్తున్నావు అని అంటారు. అయితే అనుభవించడం అనేది అంటే అందరూ, మనం హిందూ ధర్మం నమ్మే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కర్మ సిద్ధాంతాన్ని అయితే నమ్ముతారు. అయితే కర్మలో మరి ఎలాగో నువ్వు అనుభవించాలని రాసింది కదా, అంటే నువ్వు పూర్గానే ఉండాలని రాసింది. మరి నువ్వు మేనిఫెస్టేషన్ చేసి కానీ, విజువలైజేషన్ చేసి కానీ, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని నువ్వు పాటించి కానీ దాన్ని ఎలా క్రాస్ చేయగలుగుతావు అనే డౌట్ అయితే ఇంటర్నల్ గా వస్తుంది అందరికి. లోపల ఆ డౌట్ అయితే ఉంటుంది కదా, నువ్వు కర్మను అనుభవిస్తున్నావు అన్నప్పుడు మరి దాన్ని దాటి నువ్వు దాన్ని ఎలా గెలవగలుగుతావు మేనిఫెస్టేషన్ ద్వారా? అంటే మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో ఫస్ట్ ఏంటంటే, మన అందరం కూడా కర్మను నమ్ముతాం. మన హిందూ ధర్మం ప్రకారం కర్మను నమ్ముతాం. సో మేము చాలా మంది ఏంటంటే కర్మ అనేది చాలా బ్యాడ్ వర్డ్ అనుకుంటారు. సో ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నా కర్మ ఇలా ఉంది, సో బ్యాడ్ వచ్చినప్పుడు మాత్రమే నా కర్మ ఇంతే అని ఫీల్ అవుతాం. సో అక్కడ ఏంటంటే కర్మ అంటే ఒక బ్యాడ్ వర్డ్ అనుకుంటున్నారు. సో కర్మ అంటే ఒక బ్యాడ్ వర్డ్ ఏం కాదు. సో అందులో మంచి కర్మ ఉంటుంది, చెడు కర్మ ఉంటుంది. సో దేని ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. సో వీటిని దాటి మన కోరికలు నెరవేరుతాయా? సో లా ఆఫ్ అట్రాక్షన్ మనం మేనిఫెస్టేషన్ చేయగలమా అంటే చేయగలమనే చెప్తాను. సో ఎలాగా చేయగలము అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం మంచిగా ఒక మంచి పని చేసాం అనుకోండి, అండ్ అలాగే మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న కర్మ కాకుండా ముందు జన్మలో చేసే కర్మను కూడా మనం క్యారీ చేస్తూ ఉంటాము అని చెప్తూ ఉంటాం. సో అదే, సో మన ఆ కర్మను కూడా క్యారీ చేస్తాం. సో ముందు జన్మలో ఎవరినైనా బాధ పెట్టుండొచ్చు, సో వాళ్ళని కొట్టుండొచ్చు, మనకు తెలీదు. మన ఇన్నర్ గా మన సోల్కి తెలుస్తుంది ఆ విషయం. సో ఈ జన్మలో ఆ జన్మలో ఏదైతే చేసామో, సో వాళ్ళే మళ్ళీ మన దగ్గరికి వచ్చి మనల్ని బాధ పెట్టడం, మనల్ని కొట్టడం, సో డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం ఫీల్ అయ్యేలాగా బిహేవ్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అండ్ అలాగే మన పిల్లలు కూడా అప్పుడున్న వాళ్ళే పుడతారు చెప్తూ ఉంటారు కదా. సో మనకి ఎవరైతే రుణపడి ఉంటామో వాళ్ళే మనకి పుడతారు అంటూ ఉంటారు. సో వాళ్ళ కర్మ ప్రకారమే పేరెంట్స్ ని కూడా డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు, సో నేను ఒక అంబానీ ఇంట్లో పుట్టుంటే బాగుంటది, సో మంచి డబ్బున్న ఇంట్లో పుట్టుంటే భలే ఉంటది అనుకుంటారు. సో అందరూ అలాగా పుట్టేస్తే ఇంకేంటండి? సో ఏంటంటే ముందు జన్మలో మీరు ఏదైతే కర్మను చేశారో, సో దాని ప్రకారమే పేరెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మీ యొక్క పేరెంట్స్ ని మీరే సెలెక్ట్ చేసుకుంటారు. దేని ద్వారా అంటే మీరు చేసే కర్మ ద్వారా. సో దాన్ని బట్టి మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాలా, లేదా పూర్ ఫ్యామిలీలో పుట్టాలా, సో ముందు జన్మలో మంచిగా చేసుంటే, మంచి పనులు చేసుంటే ఒక అంబానీ కూతురుగానో, ఒక అంబానీ కొడుకుగానో ఏదైనా మనం పుట్టుండొచ్చు. సో చాలా మంది అనుకుంటారు, నేను అలా పుట్టుంటే బాగుండేది, నా లైఫ్ ఇంకా బాగుండేదేమో, వాళ్ళ పిల్లలు అయితే బాగుండేది, వీళ్ళ పిల్లలు అయితే బాగుండేది. అండ్ మెయిన్ పేరెంట్స్ ని కూడా మనం తక్కువ చేస్తాం. సో మెయిన్ థింగ్ ఏంటంటే అది మీ కర్మ. సో అక్కడ పేరెంట్స్ చేసేది ఏముండదు, అవతల వాళ్ళు చేసేది ఏముండదు, ఎవరి చేతుల్లోనే ఏది లేదు. అది మీ సొంతంగా చేసుకున్న కర్మ ఫలితమే వస్తుంది. సో ఈ అమ్మా నాన్న కూడా మన కర్మ ఫలితాల్లో ఒక పార్ట్. సో వాళ్ళ కర్మని క్లీన్ చేయడానికి కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో వాళ్ళు కూడా మనం ముందు జన్మలో కనెక్ట్ అయి ఉంటారు. సో వాళ్ళ కర్మని, మన కర్మని, అవతల వాళ్ళ కర్మని, అందరి కర్మని క్లీన్ చేయడానికి వస్తాం. అండ్ అలాగే ఈ జన్మలో చేసిన కర్మని కూడా మళ్ళీ మనం వెనకేసుకుంటూ ఉంటాం మన బ్యాగ్ లో. ముందు జన్మ కర్మ, ఈ జన్మ కర్మ, సో ఇవన్నీ మనం ఫేస్ చేయాలి. సో ఇన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ మన లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్క్ అవుతుంది. సో మీ తలరాత్లో మీరు పూర్గా ఉన్నారు అన్నారు కదా, సో పూర్గా ఉన్న వాళ్ళు రిచ్ ఎలా అవ్వాలి? సో అనుభవించడం కన్ఫర్మ్. సో మీరు చెప్తున్నారు అనుభవించడం కన్ఫర్మ్. సో ఏంటంటే ఇక్కడ మన లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏం చెప్తున్నామంటే, మనకి నెగిటివిటీ ఉండకూడదు, పాజిటివ్ ఉంటేనే మనకి మేనిఫెస్టేషన్ అవుతుంది. సో ఏదైతే ప్రాసెస్ ఉందో
మన ఈ ప్రాసెస్ లోకి వచ్చినప్పుడు మనం మెల్లమెల్లగా ఏం అలవాటు అవుతుందంటే నెగిటివ్ గా ఆలోచించడం తగ్గుతుంది. సో ఎవరైతే నమ్మకంగా ఉంటారో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, మనల్ని నడిపించే శక్తి ఒకటి ఉంది, సో విశ్వశక్తి ఉంది అని ఎవరైతే నమ్ముతారో సో వాళ్ళకి ఏంటంటే నెగిటివిటీ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ తగ్గుతూ ఉంటుంది. వస్తుందంట. సో ఎప్పుడైతే నెగిటివిటీ తగ్గుతుందో పాజిటివిటీ అనేది పెరుగుతుంది. సో ఆ తగ్గాలి అంటే మనం తగ్గించుకుంటాం. మన లోపల మనం చేసేది కాబట్టి అది మన బాధ్యత, మనం ఏదో ఒకటి చేసుకుంటాం. అవును. ఇప్పుడు ఏదైతే కర్మ ఉందో మన దగ్గరికి వస్తారు, మనం బాధపడేలాగా ఏదో ఒకటి అంటారు. సో అది కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం ఎమోషనల్ గా ఫీల్ అయ్యే ఏదో ఒక మాట అంటారు, లేదా కొట్టచ్చు, తిట్టచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కరెక్ట్. సో దాన్ని ఎలా ఫేస్ చేయాలి మనం అంటే, సో ఆ నెగిటివిటీని ఏం చేస్తామంటే మన మైండ్ లో ఒకటే ఉండాలి. సో ముందు జన్మలో వాళ్ళని బాధ పెట్టి ఉండొచ్చు, సో వాళ్ళు నా కర్మని క్లీన్ చేయడానికి వచ్చారు, సో క్లీన్ చేయనివ్వండి. సో మళ్ళీ మీరు కొత్త కర్మని చేయొద్దు. వాళ్ళు ఏదో అన్నారని ఈగోకి వెళ్ళిపోయి మళ్ళీ మీరు ఏదైనా అన్నారనుకోండి, మళ్ళీ అది ఇంకో కొత్త కర్మ. కరెక్ట్. సో మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది, దాని ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. సో మేము చెప్పేది ఏంటంటే, నేను నా పర్సనల్ గా చెప్పేది ఏంటంటే, సో ఫస్ట్ ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నా సరే, ఏవైనా తిట్టినా కొట్టినా ఏమన్నా మీరు బాధపడేలాగా ఏది చేసినా సరే ఒక్కటి గుర్తించుకోండి, మేబీ నేను వాళ్ళని ముందే బాధ పెట్టి ఉండొచ్చు. సో అందుకే వాళ్ళు కర్మని క్లీన్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళ తప్పేమీ లేదు, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో నేను క్లియర్ చేసుకోవాలి అనే మైండ్ సెట్ ఫస్ట్ మీలో ఉన్నప్పుడు, సో ఎవరు వచ్చి ఏం చేసినా సరే అది మీకు ఎఫెక్ట్ అవ్వదు. సో మీరు తీసుకోరు. సో ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఈగో ఉండదు, మెయిన్ ఈగోకి వెళ్ళకూడదు. సో ఎప్పుడైతే అలా చేస్తున్నారో మన కర్మ కూడా ఎఫెక్ట్ అవ్వదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నారు, సో మనకి ఏమైనా ఆపరేషన్ చేయాలి అనే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి ఎవరికైనా, సో మత్తు ఇండిషన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తారనుకోండి, మనకి ఎంత పెయిన్ వస్తుంది. ఆ యాక్సిడెంట్ అయిన నొప్పి కన్నా ఈ ఆపరేషన్ చేసిన నొప్పి ఎక్కువైపోతుంది. సో అదే మనకి మత్తు ఇండిషన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తే అక్కడ ఆ ప్లేస్ లో ఏం చేస్తున్నారు కూడా మనకు తెలియదు. సో అదే విధంగా మనం కర్మని తీసుకున్నప్పుడే ఆ పెయిన్ మనకు ఉంటుంది. ఎప్పుడైతే ఆ కర్మని మనం ఫీల్ అవుతామో, అది ఎమోషనల్ గా తీసుకుంటామో, అప్పుడు మాత్రమే మనం ఎఫెక్ట్ అవ్వగలం. మన బాడీ గానీ, మన మనసు గానీ, మన ఆలోచనలు గానీ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మన లైఫ్ కూడా కర్మ అనేది వర్క్ అవ్వకుండా, కర్మ అనేది అది జరుగుతుంది. కర్మను మనం ఆపలేం మేనిఫెస్టేషన్ ద్వారా, ఆపలేం. దాన్ని అంటే దాన్ని ఎలా తీసుకుంటున్నాం అనేది నేర్చుకుంటాం అంట. అంతే. సో ఏంటంటే గుణపంతో పోయేది సూత్తో పోతుంది అంటారు కదా. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో చిన్న విషయంతో పోతుంది. సో కర్మని ఎవ్వరు చేంజ్ చేయలేరు. ఇప్పుడు మేనిఫెస్టేషన్ లో కూడా మనం ఏదైతే ఆలోచిస్తామో అదే రియల్ వరల్డ్ లోకి వస్తుంది. సో అది కర్మే ఒక విధంగా చూస్తే. సో మనం ఏ విధంగా ఆలోచిస్తామో మన లైఫ్ ఆ విధంగా ఉంటుంది. సో కర్మ కూడా ఏం చెప్తున్నారు, మనం ఏ విధంగా బిహేవ్ చేస్తామో, ఏ విధంగా ఆలోచిస్తామో మన జీవితం అలా ఉంటుంది అంటుంది. సో మనకి కర్మ నుంచి బయటపడేదేమీ లేదు. సో దాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలి. సో అందుకే అంటారు అందరూ కూడా మంచి పనులు చేయండి, ఎవరికైనా హెల్ప్ చేయండి, సో ఒకరికి లేని వాళ్ళకి పెట్టండి, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎవరికైనా హెల్ప్ లేని వాళ్ళకి పెట్టండి అని చెప్తూ ఉంటారు. సో ఆ ఎఫెక్ట్ అనేది మన లైఫ్ లో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కర్మని దాటలేరు ఎవరు కూడా, అనుభవించాలి. బట్ ఎప్పుడైతే మనం లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తామో ఆ ఎఫెక్ట్ మనకి రాకుండా ఉంటుంది. సో మనం లా ఆఫ్ అట్రాక్షన్ చేసినప్పుడు మనం అనుకున్న కోరికలు కర్మని దాటి కన్ఫర్మ్ గా నెరవేరుతాయి. ఇదైతే నేను చెప్పగలను. ఎప్పుడైతే ఆ కర్మని మీరు తీసుకోలేనంత వరకు. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. ఓకే అండి, థ్యాంక్ యూ.